ఎన్నో ఏళ్ల నాటి కల నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వానాలతో ఆనందిస్తున్న వేళ చీకోటి ప్రవీణ్ బీజేపీ రాష్ట్ర నాయకులు. ఈ సంవత్సరం మొదటి నుంచి వాతావరణం చాలా భిన్నంగా కనిపిస్తుంది. మొదట రాష్ట్రంలోకి ఋతుపవనాలు చాలా లేటుగా ప్రవేశించాయి. దీని ప్రభావం ఇంకా కొనసాగుతుంది. దీని ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చలికాలంలో ఉన్నప్పటికీ బయట ఎండాకాలం అన్నట్టు పరిస్థితి ఉంది. సో దీనికి గల కారణాలు ఏంటి? మనతో మాట్లాడడానికి ఐఎండి సీనియర్ అధికారి శ్రావణ్ వారితో మాట్లాడదాం. మ్యామ్, ఇప్పుడు ముందస్తు ఎండాకాలం వచ్చింది అనుకోవచ్చు. చలికాలం అయినప్పటికీ ఆ చలికాలం అన్నట్టే లేదు. ఎందుకు చలి పెట్టడం లేదు? ఎండలు ఎక్కువగా కొడుతున్నాయి. దీనికి కారణాలు ఏంటి? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకు ఉత్తరాదిన రావాల్సిన ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి తగ్గడం, అంతేకాకుండా కొద్దిగా మనకి 2023లో ఏర్పడిన ఎల్నినో ప్రభావం కూడా అత్యధికంగా ఉండడం వల్ల ఈ ఎల్నినో యొక్క ప్రభావం వల్ల దాదాపుగా మనకి ఈ శీతాకాలం అంతా చూసుకున్నట్లయితే మనకి డిసెంబర్ మొదటి వారంలో మొదలైనప్పటికీ ఇప్పటికి కూడా మనకి అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే మనకి 1-2 సార్లు నమోదవడం జరిగింది. మనం దాదాపుగా దీన్ని వార్మ్ వింటర్గానే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఉత్తరాది నుంచి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ సంఖ్య కూడా తగ్గడం వల్ల మనకి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. అలాగే సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు రాత్రిపూట నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా మనకి 18 నుంచి 22 డిగ్రీల మధ్యలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే 29 నుంచి 32 డిగ్రీల మధ్యలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఈ హైయెస్ట్గా ఉష్ణోగ్రతలు ఏ జిల్లాలో ఎక్కువ నమోదవుతున్నాయి? రాత్రిపూట కావచ్చు, పగటిపూట కావచ్చు? మనకి అత్యధికంగా మనకి భద్రాచలం, అలాగే ఖమ్మం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలు, అలాగే పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదవుతూ ఉన్నాయన్నమాట. అత్యల్పంగా మనం చూసుకున్నట్లయితే మెదక్ ఈ పరిసర ప్రాంతాల్లో, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కొద్దిగా మనకి 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయన్నమాట పగటిపూట. సో ఈ చలి ఇప్పటి నుంచి ఇంకా తగ్గింది అనుకోవచ్చా? చలికాలం ఎండైంది అనుకోవచ్చా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి? దాదాపుగా మనకి ఫిబ్రవరి మొదటి వారం వరకు ఇదే విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. తర్వాత నుంచి మనకి సాధారణ ఉష్ణోగ్రత అంటే మనం దాదాపుగా శీతాకాలం అనేది తగ్గిందని చెప్పవచ్చు. ఫిబ్రవరి రెండో వారం. సో గతంలో ఫిబ్రవరి వరకు ఎల్నినో అనేది ఎఫెక్ట్ ఉండదని ఒకవైపు అంచనా వేశారు. సో ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఎల్నినో ప్రభావం ఫిబ్రవరి వరకు ఎండ్ అవుతుందా? ఎల్నినో ప్రభావం అనేది ఫిబ్రవరికి ఎండ్ అవ్వదు. ప్రస్తుతానికి దీని యొక్క ప్రభావం అనేది మనకి దాదాపుగా ఈ వేసవి మీద కూడా కొంచెం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో లాస్ట్ ఇయర్తో ఇయర్ కంపేర్ చేస్తే చలి ప్రభావం ఏ విధంగా ఉంది? గత ఏడాదితో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం తక్కువగా ఉందనే చెప్పాలి. దాదాపుగా గత ఏడాది 1-2 సార్లైనా మనకి ఈ కోల్డ్ వేవ్ కండిషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ సంవత్సరం మనకి కోల్డ్ వేవ్ కండిషన్స్ తక్కువగానే, పొగమంచు మాత్రం అత్యధికంగా కనిపించింది అనమాట. సో పొగమంచు కూడా లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా తక్కువ ఉన్నది. సో కోల్డ్ వేవ్స్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి? మనకి ఈ శీతల గాలులు అనేవి దాదాపుగా వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని ఉత్తరాదిని ఏర్పడినప్పుడు అవి వెళ్ళిన తర్వాత, అంటే వెస్టర్న్ డిస్టర్బెన్స్ మూవ్ అయిన తర్వాత మనకి ఈ శీతల గాలులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం దాదాపుగా మనకి ఉత్తరాదిని కూడా ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంది. కొంచెం భిన్న వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతానికైతే అన్నీ సాధారణంగానే ఉన్నాయి. మనకి సౌత్ ఛత్తీస్గఢ్ నుంచి దాదాపుగా ఇంటీరియర్ కర్ణాటక మీద ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. దీని యొక్క ప్రభావంలో 23, 24, 25లో కూడా కొద్దిగా వర్షపాత సూచన అయితే కనిపిస్తూ ఉంది. తదుపరి మరి ఉష్ణోగ్రతలు సాధారణంగా చేరుకుంటూ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఈ సంవత్సరం వర్షపాతం అనుకున్నంత స్థాయిలో పడిందా? ఏ విధంగా ఉంది? అంటే వింటర్ చూసుకున్నట్లే శీతాకాలంలో వర్షపాతం అనేది సాధారణం కంటే తక్కువగా నమోదైంది. అలాగే మనకి వర్షాకాలం నైరుతి ఋతుపవనాలు చూసుకున్నట్లయితే సాధారణ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. సో ఈ సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి ఎలాంటి సూచనలు జారీ చేస్తారు? ప్రస్తుతానికి రైతులు అయితే మనకి దీనివల్ల ఎటువంటి పెద్దగా ఇది ఉండదు. సమయంలో కొంచెం నార్మల్లో కానీ నీరు పెట్టుకోవాలి. 2 టైమ్స్ షెడ్యూలింగ్ అనేది, ఇరిగేషన్ షెడ్యూలింగ్ అనేది చాలా ముఖ్యంగా చెప్పవచ్చు. సో మొత్తం మీద లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చలి తీవ్రత చాలా తగ్గిందని, ఒకవైపు ఎల్నినో ప్రభావం కొనసాగుతుంది, దీనివల్ల ఈ ఎఫెక్ట్ పడిందని, అండ్ ఇప్పుడు సాధారణం కంటే కొంచెం ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూటతో కంపేర్ చేస్తే రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఇంకెక్కువ నమోదవుతున్నాయి. సో ఫిబ్రవరి 1 వరకు ఇలానే కొంచెం చలి ఉంటుంది. తర్వాత నార్మల్గా మనకు ఎండాకాలం వచ్చిందని చెప్పేటట్టు వాతావరణ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అంచనా వేస్తున్నారు. సో ముందస్తుగానే కొంచెం ఎండాకాలం వచ్చిందని ఇక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా సుదర్శన్తో కలిసి శిల్ప, RTV వెదర్ ఆఫీస్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.